దేవుడికి ప్రసాదంగా ఎక్కువగా ఉపయోగించే స్వీట్ పొంగల్ అయితే ఈ వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం పప్పుని అలాగే మనము బియ్యాన్ని కూడా కడిగి పెట్టేసుకోవాలి. పప్పులో వచ్చేసి పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు రెండిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు, లేదా రెండు కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన బెల్లం. ఇప్పుడైతే మనము గార్నిషింగ్ కోసం కొంచెం ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పుని నేతిలో బాగా వేయించేసుకుందాము. అలాగే దాంతోపాటు మనము పప్పుని అలాగే బియ్యాన్ని బాగా కడిగి ఇలాగా మనం బాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నామో ఆ బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. బాగా వేసి ఇంకొకసారి బాగా కలిపేయాలి. మనకి బియ్యం ఏంటంటే బాగా ఉడకాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం పాలు కూడా వేసేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కుదిరితే కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందన్నమాట. ఫైనల్గా మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి ప్రసాదం పొంగల్ రెడీ.